హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చల కూర పప్పు పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆకుకూరలు పిల్లలకి పెడుతూ ఉండాలండి. చాలా హెల్త్కి చాలా మంచిది. ఐరన్ అనేది పుష్కలంగా వస్తుంది. అలాగే ఇందులో నేను పన్నీర్ కూడా యాడ్ చేశాను. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలకి కాల్షియం అండ్ ఐరన్ కూడా బాగా అందుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి. అందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే ఒక వెల్లుల్లి యాడ్ చేసుకోండి. మా బాబు వచ్చేసి 1 ఇయర్ ఎబో కాబట్టి నేను 2 యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు వేగించుకోండి. ఇప్పుడు బచ్చలు కూర అండి, నేను ఇలా నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ బచ్చలు కూర కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో మంచిగా వేగాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అండి. ఇది కొద్దిగా తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుందాం. పన్నీర్ వేయడం వల్ల పిల్లలకి కాల్షియం అనేది చాలా బాగా వస్తుంది. సో తప్పకుండా పన్నీర్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఇందులోనే కాదండి, మీకు ఏ కర్రీలో కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బచ్చల కూర అనేది మంచిగా వేగింది కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ ఎబో బేబీస్కి అయితే తప్పకుండా కారం అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలండి. కొంచెం కొంచెం క్వాంటిటీ వేస్తూ వాళ్ళకి అలవాటు చేయాలి. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు బియ్యాన్ని వేసుకున్నాను అండి. ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సరిపోయినంత వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకొని ఈ పన్నీర్ కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే మన పన్నీర్ అనేది చక్కగా ఉడికిపోతుంది. మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మీకు మరీ గట్టిగా అయిపోతే కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. మీ పిల్లలు ఎంత కన్సిస్టెన్సీలో తింటారో అంత కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. చూసా, పన్నీర్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా తప్పకుండా మీ పిల్లలు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు.